మనసు యొక్క స్వధర్మం ఏంటంటే గతంలోనన్నా ఉంటుంది లేదా భవిష్యత్తులోనన్నా ఉంటుంది. వర్ధమానంలో మటుకు ఉండద్దు. మనసు అంటేనే కొన్ని ఆలోచనలు, కొన్ని ఊహలు, కొన్ని కోరికలు, కొన్ని భయాలు అవన్నీ కలిసి మనసుగా తయారైంది. నిజానికి మనసు అనేది లేదు, కొన్ని వస్తువుల కలయిక. ఈ వస్తువులన్నీ ఏటికి వాటికి విడదీస్తే మనసు అనేది మాయమైపోతుంది. ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ సమ్ థింగ్స్. సో దాన్ని శూన్యం చేయడానికి ఈ ఉచ్ఛ్వాసను లోపలి నుంచి శ్వాస పైనకి వెళ్తూ ఉంది, మన లోపలికి గమనిస్తూ ఉండాలి. తిరిగి మళ్ళీ నిశ్వాస బయటకు వచ్చే గాలిని, ఆ రెండింటితో కూడుకొని ఉండాలి. సో ఇది ఆనాపానసతి ధ్యానం. రైట్, శ్వాసను గమనిస్తున్నాం. మరి ఏం జరుగుతుంటుంది? ఆలోచనలు, మన మైండ్ మొత్తంలో గతం ఉంది ప్లస్ భవిష్యత్తు ఉంది. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి మనం దాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్క ఆలోచన తగ్గిపోతుంటుంది.